వాళ్ళతో మనం కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం చూస్తా ఉన్నాం. మనం రోజు పేపర్లో టీవీలో మొదలు కొట్టేస్తున్నారు. ఈ ఏదైతే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాటి కార్యక్రమాలు ఉన్నటువంటి పేరు మార్చి రకరకాలుగా చేసి ఏదో చేయాలని చూస్తున్నా అవి కూడా సగం చేస్తారు, సగం లేదు. చాలా ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే మనీ సర్క్యులేషన్ లేదు. ఇదివరకు ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇది బట్టన్ నొప్పుతుంటే మా ఇంట్లో మా ముసలమ్మ కూడా నొప్పుంది బట్టన్ అని చెప్తే ఇప్పుడు ఆ ముసలమ్మ లేదు, ఏ బట్టన్ నొక్కేది లేదు. ఆ నొక్కే అవకాశం ముసలోడు కూడా నొక్కలేకపోతున్నారు. ఇది ఏంటంటే వీళ్ళు ఆచరణ సాధ్యం కాని హామీలు ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చారో వాటన్నింటినీ కూడా అమలు చేయట్లేదు. ఇప్పుడు ప్రజల్లో మొత్తం కూడా మనవాళ్ళు చాలా బాగా పనిచేస్తారు. సోషల్ మీడియా రింగ్టోన్గా పెట్టారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇదిగో మీ ఇంట్లో 1,75,000, మీ ఇంట్లో 1,50,000 అని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రచారాలు చేస్తారో అవన్నీ కూడా మనవాళ్ళు చక్కగా మీడియాలో ప్రచారం చేస్తారు. మనకు మీడియా సపోర్ట్ లేకపోయినా సోషల్ మీడియా బాగా పనిచేస్తా ఉంది. తప్పనిసరిగా దాన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిజిటల్ టీవీని ఏదైతే మనం సక్రమంగా వాడుకుంటామో ఆ నియోజకవర్గంలో ఇది ఈజీగా పూర్తవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం యజ్ఞాల ఈ యొక్క సెప్టెంబర్ 18 వరకు పనిచేయాలని చెప్పి మరి మనం అందరికంటే ముందుగా మా తిరుగు నియోజకవర్గాన్ని పూర్తి చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ తప్పనిసరిగా మీరందరూ మరి మా నాయకులంతా ఇక్కడ ఉన్నారు, అందరి సహకారంతో తప్పనిసరిగా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.